మా ఊళ్ళో పెండ్యాల రామన్న అని రెడ్డి, కానీ ఆయన మంచి మనిషి, పెండ్యాల రామిరెడ్డి. ఆయన తనకు కొడుకు పుడితే మా ఊర్లో మొదటిసారి వినాయకుడిని పెట్టాడు. ఇప్పుడు ఆ వినాయకుడు పెరిగి పెద్దదైపోయి చాలా పెద్దదైపోయింది. మళ్ళీ మా ఊర్లో గొల్లోళ్ళు వేరేది పెట్టుకుంటున్నారు, రెడ్డిళ్ళు వేరేది పెట్టుకుంటున్నారు, ముదిరాజులు వేరేది పెట్టుకుంటారు. అంటే మీ చిన్నప్పుడు ఈ కుల క్యాస్ట్ డిఫరెన్స్ అలా లేదా? ఇప్పుడు నిజం చెప్పాలంటే మనకు ఆ బురదలో ఉన్నప్పుడు మనకి ఎక్కడెక్కడ ఏమేమి కరిసాయో అర్థం కాదు. బురదలోంచి బయటకు వచ్చి కడుక్కున్నాక కనిపిస్తూ ఉంటాయి గాయాలు. ఇప్పుడు మీరు క్రైస్తవంలో నుంచి బయటపడ్డాక నేను ఇంతగా మోసపోయానా, ఇంత చీటింగ్ అయ్యానా, ఇంత అమాయకంగా నమ్మి మోసపోయానా అని అనుకుంటారు. చీటింగ్ అనుకోను కానీ అట్లీస్ట్ ఇది నిజం కాదు, ఇదంతా చిన్న నమ్మకం అంటే ఇది రియాలిటీ కాదు అని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అవును. ఇప్పుడు మీరు చీటింగ్ అనే పదాన్ని కొంత నొచ్చుకొని నేను చీటింగ్ అనుకుంటారు. కానీ బెల్లంపల్లిలో ఒక ఆయన వాళ్ళ కొడుకు చనిపోతే ఒక ఆవిడ ఆ కొడుకును పట్టుకొని వస్తే 3 రోజుల పాటు శవాన్ని పెట్టి ప్రార్థనలు చేశాడు, లేస్తాడు అని. 3 రోజుల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి నా కొడుకు శవం కొల్లిపోయిందని గొడవ పడ్డది. అప్పుడు ఆమె అతన్ని చీటర్ అనే ప్రకటించింది కదా. ప్రేయర్ చేస్తారు, నాకు నిజంగా అర్థం కాదు. అదే ఆయిల్ తీసుకొచ్చి అక్కడ నుంచి జెరూసలేం నుంచి మాకు చాలా మంది ఇస్తారు ఆయిల్, ఆ మట్టి అది పెట్టుకుంటే ఇలా క్రాస్ ఇస్తే జీరం తగ్గిద్దని చెప్పి. అది ఎలా పనిచేసేది అసలు? నిజంగా దానికి అంత పవర్స్ ఉంటాయా? నాకు కూడా రాశారు, నేను కూడా ఇంకా ఏం చెప్పలేక సరే అనేవాళ్ళు, వాళ్ళ హక్ చేయడం ఇష్టం లేక. దాని వల్ల ఏమైనా అయిద్దా లేదా కూడా నాకు తెలియదు, నాకైతే ఏం అయ్యేది కాదు. ఇప్పుడు కొంతమంది చైతన్యవంతులైన పాస్టర్లు దేవుడి భక్తి దగ్గర ఆపేయండి, ఈ ప్రేయర్ ఆయిర్లు, పరిశుద్ధ ప్రార్థనలు, కూడికలు, ఈ కొబ్బరి నూనెలు రాసుకోవడాలు, ఖర్చీపులు అమ్ముకోవడాలు ఇవంతా నీచము, అసలు ప్రార్థనలకు రోగాలు నయం కావు, మీరు దేవుని నమ్ముకోండి అని కొంత మాడిఫై చేస్తున్నారు ఇప్పుడు. ఈవెన్ హిందూ మతంలో పూజారులు కూడా కొంతమంది చాగంటి గారు కానీ లేకపోతే ఇంకా రకరకాల పండితులు కూడా ఏం చెప్తున్నారంటే అసలు ఈ దుర్గామాత ఎక్కడిది, దుర్గామాతను మీరు నీళ్ళలో పడేసుడు ఎక్కడిది, మీరు తల్లిని నీళ్ళలో పడేసే వ్యక్తులు అయ్యారా, ఈ పనికిమాలిన పనులు ఎందుకు చేస్తున్నారని ఇప్పుడు ఆ మత ప్రవచనకారులే చెప్తున్నారు. ఈరోజు కొంతమంది హిందూ భక్తులు కూడా నువ్వు అయ్యప్ప మాల వేసుకుంటే క్లాసు రూమ్ బయట వేసుకోవాలి, క్లాస్ రూమ్లో నువ్వు స్టూడెంట్వి అని చెప్తున్నారు. అలాగే కొంతమంది మాలలు వేసుకున్న వాళ్ళు లేదా మతం పేరుతో పిచ్చి పనులు చేసే వాళ్ళని కూడా మతం వాళ్ళే తిడుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది అది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఆ చెత్త అంతా బయటికి రావడం వల్ల సంస్కరణ మొదలయ్యింది. ఆ గుడి దగ్గరకు వెళ్తే పీస్ ఆఫ్ మైండ్ వస్తుందంటే అభినందించుదాం. కానీ ఈరోజు ఎంత సౌండ్ పొల్యూషన్ పెట్టుకుంటున్నారో, అది చర్చే కానీ, గుడే కానీ, మసీదే కానీ. అసలు ఆ పక్కనున్న భక్తులు డీసెంట్గా బిహేవ్ చేస్తున్నారా? నేను చర్చికి వెళ్ళి చూశాను, కేవ్ అను ఏడుస్తూ అరుస్తూ దేవుడితో తన బాధంతో చెప్పుకుంటూ ఉంటే ఆ పక్కన పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చినోడు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా? ఇంకోవైపు గంటలు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ గట్టిగా దేవుడికి వినబడేలాగా అరుస్తూ ఉంటే, పేద లౌడ్ స్పీకర్లు పెడుతూ ఉంటే అక్కడెక్కడ పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్ది? అదే నేనంటే ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియానిటీ, హిందూయిజం లో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే భగవద్గీత, రామాయణం అయితే చదువుతూ ఉంటారు. ఈ క్రిస్టియానిటీలో కూడా ఈ బైబుల్ చదువుతూ ఉంటారు. ఈ బైబుల్ గట్టిగా చదివితే ఒక 1 రోజుల్లో నేను చదవగలుగుతాను. ఆ బైబుల్ ని కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి దాంట్లో ఉండే మాటలే మనకి ఎగ్జాంపుల్స్ లాగా చెప్పి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అంటారు. ఆ మాత్రం తెలియదు, అవి వినడానికి చర్చకు వస్తున్నారు. సరే అవి విన్నారు, మళ్ళీ ఇదే వాక్యము ఇదే ఇయర్ లో 10 సార్లు రిపీట్ అయింది, మళ్ళీ దాన్ని అదే ఇంట్రెస్టింగ్ గా కూర్చొని వింటారు. అది వాళ్ళకి తెలీదా, మర్చిపోయారా? చెప్పేది ఎన్నిసార్లు ఆ బైబుల్ ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి సండే చదువుతూనే ఉంటారు. కొత్త ఏమో రావు దాంట్లో. మేము చిన్నప్పటి నుంచి అలాంటి బైబుల్ లాంటి కొన్ని వందల బుక్కులు చదివాము. అంటే వేరే బుక్స్, బైబుల్ సంబంధించినవి కాదు, అకాడమిక్ బుక్స్. మాది ప్రిపరేషన్ కి ఇంకా పెద్ద బుక్స్ చదివాము మేము. అవి వారం రోజులు ఆగిపోతున్న రోజులు కూడా ఉన్నాయి. పెద్ద బుక్స్ 800 pages 1000 pages బుక్స్.
ఈ బైబిల్లో ఈ రామాయణంలో ఈ రోజు చెప్తా ఉంటారు. మనుషులు తెలియదు అవన్నీ ఇవన్నీ. ఇప్పుడు మంచి మనసుతో ఉంటే మంచి జరుగుతుంది, అందరికి మంచి చేయాలి, అది బైబిల్ చూస్తేనే చెప్పాలా. కామన్ సెన్స్ కదా. ఎవరైనా మనిషి అన్నవాడు కామన్ సెన్స్ యూజ్ చేసి ఎవరిని ద్రోహం చేయకుండా, ఎవరికి అపాయం చేయకుండా ఉంటే వాడికి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చర్చ్ లో చెప్తేనే వాడి కరెక్ట్. మనకు సొంతంగా తెలియదు, అది మనకు తెలియని ఏమని చెప్తే వెళ్ళొచ్చు. అవే రిపీట్ అవుతా ఉంటాయి. అది నాకు బోరింగ్ అనిపించింది చర్చ్ లో చాలా. అవును, వాళ్ళు వాళ్ళ మైండ్కి ఎప్పుడైతే రిలీజియన్ని కనెక్ట్ చేసి పీస్ కోసం రిలీజియన్ కనెక్ట్ చేసిరో ఈ సమాజంలో పీస్ కరువు అయిపోయింది. అదొకటను. ఇంకొకటి వీళ్ళు భయం పెడుతున్నారు. మెయిన్ థింగ్ చర్చ్ లో ఎప్పుడైనా గానీ దేవుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. మీరు మంచి చేస్తే ఇలా ఉంటుంది, చర్చికి రావాలి, సైతం మిమ్మల్ని పట్టుకుంటుంది అని. ఎప్పుడంటే ఇప్పుడు మా పేరెంట్స్ కొంచెం అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ట్రై చేయాలి, ఇది నిజమే అనేది నిజమే అని చెప్పి ఒక బ్లైండ్ దాంట్లో ఉంటారు అంతే. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దాం, బయటకు వచ్చి రింగ్ లో నుంచి అని ఆలోచిస్తే బాగుంటుంది వాళ్ళు. నేను వాళ్ళకి చాలా సార్లు చెప్పి చూసాను. అంటే మాకు తెలిసిలే మీరు చూసుకున్నట్టుగా మాట్లాడతారు. ఇంకా నేను వాళ్ళకి అడ్డే తెలుసుకోలేదు. ఓకే, ఫర్ లాస్ట్ క్వశ్చన్, మీ మ్యారేజ్కి సంబంధించి మీ ప్లాన్ ఏంటి? మంచి ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అమ్మాయి కావాలా, లేక ఏ భక్తురాలైనా పర్వాలేదా, లేక నీలాగా లైట్ మైండెడ్ ఉన్న అమ్మాయి కావాలా? వాట్ ఈస్ యువర్ ప్లాన్ అబౌట్ యువర్ బ్రైడ్? డెఫినెట్ గా ఫుల్ గా దేవుడిని నమ్మేది ఆరు ఇట్లా రోజు ఎంత స్ట్రిక్ట్ గా ఉండే వాళ్ళు నాకొద్దు. నాలాగే లైట్ మైండెడ్ ఉంటే పర్లేదు. ఎందుకంటే నేను అబ్బాయిని, నాకే అంత ఫ్రీడమ్ లేదు ఒక ఈ సొసైటీలో ఏది చెప్పుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ. నాలాంటి అమ్మాయి ఉన్నా గానీ నాలా ఉండలేదు, బతకలేదు, ఉండనివ్వరు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో అలా. ఓకే, కాబట్టి ఆ అమ్మాయి కొంచెం లైట్ మైండెడ్ గానే ఉండాలి. మరి నాలా ఉండరు మోస్ట్లీ అమ్మాయిలు ఎవరు. ఉంటే మంచిది. ఇంకా నాకు మన సంఘంలో హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్స్ ఎథిస్టులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు, నాన్ రిలీజియన్ పర్సన్స్ కోకొల్లలుగా ఉన్నారు. ఓకే, మంచిది. అలాంటి అమ్మాయి వస్తే మంచిదే. ఇంకా నాకు కొంచెం మెచ్యూర్ మైండ్ తో ఉంటారు. మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి. దేవుడి గురించి, ఈ దెయ్యాల గురించి పక్కకు పెట్టేస్తే మాకు చాలా టైం ఉంటుంది ఇంకా మాట్లాడుకోవడానికి. ఇంకొకటి నా క్వశ్చన్, మీది అన్ని మీకు ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఒక 6 డజన్ ఉంటాయి మీకు, నాకు గుర్తులేదు. 10 ఉన్నాయి. హ్యాపీగా గౌరవంగా చెప్పగలను. ఓకే, ఒకసారి నా గురించి రిపీట్ చేయగలరా గుర్తుంటే? నేను 10th స్కూల్ సెకండ్ ర్యాంకర్ని. ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బి ఫెయిల్ అయ్యాను. ఓపెన్ డిగ్రీ SDLC ద్వారా డిగ్రీ పాస్ అయ్యా. తర్వాత 5 years స్కూల్ టీచర్గా చేసి ఉస్మానియా క్యాంపస్లో ఫస్ట్ మాస్టర్ డిగ్రీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, అది చేస్తూ ఉపాధి హామీలో జాబ్ వచ్చింది. ఆ ఉపాధి హామీ జాబ్ చేస్తూ MSc సైకాలజీ చేశాను. ఆ టైంలో నేను మ్యాజిక్ షోలు ఇస్తూ స్కూల్ కాలేజీలకు వెళ్ళాను కాబట్టి సైకాలజీ ఇంటే ఇష్టం ఉండి సైకాలజీ చేశాను. ఆ గ్రూప్స్ పబ్లిక్ యాడ్ ఎందుకు తీసుకున్నానంటే సివిల్స్ ఆస్పిరెంట్గా నాది ఆప్షన్ పబ్లిక్ యాడ్ అనమాట. ఆ తర్వాత MSc సైకాలజీ అయిపోయిన తర్వాత నాకు డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ 2 years డిప్లొమా చేస్తేనే సైకాలజీ కౌన్సిలర్గా ఎలిజిబిలిటీ అనమాట. సో నేను ఫస్ట్ డిప్లొమా సైకాలజీ 2 years చేశాను. అది అయిపోయాక మ్యారేజ్ అయ్యింది. ఆ టైంలో టీచర్ పోస్టులు బాగా పడుతూ ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి కాలం అది. ఆ తర్వాత ఆయన చనిపోయారు. అప్పుడు టీచరు నాకు పెళ్ళయింది కాబట్టి మొదట ప్రొఫెషనల్ డిగ్రీ BEd చేశాను. ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి 2 years BEd అవుతుందని చెప్పడంతో 1 yearలో BEd అయిపోతుందని టకాటకా ఎంట్రన్స్ రాశాను. 1000 లోపు ర్యాంకు కొట్టాను. మా పక్కూరులోనే సీట్ వచ్చింది. అది అయిపోయాక తెలంగాణ ఉద్యమంలో బాగా యాక్టివ్గా ఉన్న సమయంలో ఏదో ఒక యూనివర్సిటీలో నేను అడ్మిషన్ పొందాలి అని చెప్పి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ రాస్తే మా ఆవిడ ఉస్మానియా క్యాంపస్ సీట్ వచ్చింది. ఆమె DSc ప్రిపేర్ అయిపోయింది అక్కడ ఉండి. నేను కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో MHRM చేశాను, క్యాంపస్ స్టూడెంట్.